చిచ్చి నీకు అసలు సిగ్గుందే? నువ్వు ఆడదానివేనా? అర్ధరాత్రులు బయట తిరిగి వస్తావు. ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకోయే. ముఖం మొత్తం పేడ. ఆ పేడ తీసేస్తే నీ ముఖం ఎవడు చూస్తాడే? చింపాంజీ ముఖం కన్నా ఘోరంగా ఉంటుంది. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేయండి. మీరైతే ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. నిజంగా అండి, నేనైతే ఒక ఫేమస్ యూట్యూబర్ గురించి అయితే చెప్పబోతున్నాను. తనేనండి సాక్షి జశ్వంత్ రాజ్పుత్ మాట. మీరు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి, సాక్షి జశ్వంత్ రాజ్పుత్ అని. మీకైతే తన వీడియోస్ అయితే వస్తాయి. తన గురించి మీకు తెలియని కొన్ని నిజాలు నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు తెలిసి తనకు కూడా తెలుసో తెల్ల అనేది తెలియదండి. తనైతే నార్త్ అండి, నార్త్ వైపు వాళ్ళకి తనైతే బాగా తెలుసు. మన ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా మటుకైతే తెలియదు మాట. తనైతే నాకు ఎలా తెలుసు అంటే, మేమైతే ఇంతకుముందు మహారాష్ట్రలో అయితే ఉండేటోళ్ళమండి. మహారాష్ట్ర క్వార్టర్స్లో తను కూడా అక్కడే ఉండేదన్నమాట. మా క్వార్టర్స్ వైపే మాట. తను అక్కడ ఉన్నప్పుడే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది. తనంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా సోషల్ మీడియా అంటే నెగిటివే, అంత బ్యాడ్ గుడ్ అంటే ఏముండదు, కొంచెం కొంచెం అయితే ఉంటుంది. అలా తనకైతే కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చేవి నచ్చని వాళ్ళ నుంచి. ఎలా అంటే కొందరు ఇలా కామెంట్ చేసేటోళ్ళు, నువ్వు అర్ధరాత్రులు బయటికి వెళ్ళిపోతావు, నెక్స్ట్ నీ ముఖం చూసుకో ఎలా చూడు, మేకప్ వేసుకొని నువ్వు అసలు కెమెరా ముందుకే రాలేవు, నువ్వు ఏమన్నా అవతారమా ఏంది అలాంటి బట్టలు వేసుకుంటావు, చీచి చూడండి దీది ఆ దీది ఎలాంటి బట్టలు వేసుకుంటుందో చూడండి, వీడియోలు తీసుకుంటూ ఉంటుంది, చూడు దీది ఆ ఇంట్లో పని మొత్తం ఆ భయ్యనే చేస్తాడు, ఎవరు అసలు పనే చేయదు, అది ఉదయాన్నే లేస్తుంది, రెడీ అవుతుంది, కూర్చుంటుంది, పిల్లని బడికి పంపించాలని కూడా రెడీ చేయదు. ఇలాంటి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే కామెంట్ కాదు, అవి రూమర్స్, నిజంగా రూమర్స్ అని అంట. అలా అయితే అనేవాళ్ళండి. అసలు ఇవి నిజమా అబద్ధమా అనేది నేనైతే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. నిజంగా అండి, సాక్షి జశ్వంత్ అయితే వాళ్ళు చెప్పినంత బ్యాడ్ అయితే అస్సలు లేదండి. నిజంగా తన అంత బ్యాడ్ అయింటే కన్నా ఈరోజు ఇట్లాంటి పొజిషన్కి అయితే పోదు. తనకి చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తను యూట్యూబర్గా ఉందంటే తను గుడ్ అయితేనే వస్తుంది. యూట్యూబ్ చేసినంత మాత్రాన క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం ఇదైతే చాలా తప్పు. అయితే ఇంట్లో పనికి వచ్చేస్తే నిజంగా అండి, నేనైతే తనని ఎక్కడ చూసినానంటే అంటే వస్తుంటుంది, మా ఇంటికి వెళ్ళి వాకింగ్ చేస్తుంటుంది, చూస్తుంటామంట. నేనైతే మా పెద్ద బాబుని స్కూల్కి పంపించడానికి అయితే వెళ్ళేదానండి. బస్సు ఎక్కించాక తను కూడా వచ్చేది, వాళ్ళ పాపని కూడా బస్సు ఎక్కించాక అక్కడైతే చూసినాను. ఉదయాన్నే ఇంట్లో పని చేసుకునేది, పాపని పంపించేది, అలాగే వాళ్ళ ఆయనని కూడా డ్యూటీకి పంపించేది. దాని తర్వాత తనకు మిగిలిన టైంలో అలా అయితే వీడియోస్ తీసుకుంటుంటే కొందరు వాడ్చలేని వాళ్ళు ఉంటారు కదా, ఉండకుండా ఎట్లా ఉంటారు, కొన్నిట్లయితే బ్యాడ్ కామెంట్స్ అంటే చేసేటోళ్ళు. అయినా తను అస్సలు భయపడలేదండి. దానిలోకి భయపడి ఉంటే తను ఇప్పుడు ఇంత మంచిగా యూట్యూబ్లో గ్రో అయ్యేదే కాదు. భయపడకుండా తను అలానే కంటిన్యూ చేసింది మాట. నెక్స్ట్ ఇంకొన్ని కూడా అనేటోళ్ళు అర్ధరాత్రులు బయటికి వెళ్తుంది, అదైతే నిజమేనండి. కానీ ఎందుకు వెళ్తుంది, అది నిజమా అబద్ధం అనేది నేను చెప్తా. వెళ్తుందండి, ఎందుకంటే మేము ఆర్మీ వాళ్ళం కాబట్టి ఆర్మీ వాళ్ళు ఆర్మీ లొకేషన్స్, ఈ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు చూపించకూడదు, చూపించడం మాకు విరుద్ధం అన్నమాట. అలా చూపించమని అయితే మీరు వీడియోస్ తీయకండి, పెట్టకూడదు అని మాకైతే కొన్ని రూల్స్ ఉన్నాయి. అందుకే తను మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2023, 2024 వీడియోస్ మొత్తం హోటల్లో ఎక్కువ ఉంటాయన్నమాట. తను అప్పుడు మాకు తెలుసు. తనైతే 2023 కాదు, సారీ 2022, 2023లో ఎక్కువ హోటల్ వీడియోసే ఉంటాయి. తనైతే బయటికి అయితే వెళ్ళేదండి. నిజంగా ఆ బయ్యే డ్యూటీ అయిపోయేపాటికి రాత్రి అయితే అయ్యేదండి. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ బయ్యతో కలిసి ఆ దీది కూడా అయితే బయటికి వెళ్ళి తనకు కావాల్సిన మంచి లొకేషన్స్ కావాలి కదా, లొకేషన్స్ చూసుకొని వీడియోస్ ఫొటోస్ మంచిగా తీసుకొచ్చుకునేది అనమాట. అందుకే తను వచ్చేపాటికి లేట్ అయ్యేది. దాన్ని వీళ్ళు ఇట్లయితే పుకార్లు చేసినారు, అర్ధరాత్రులు 2కి వస్తుంది, 1కి వస్తుంది అని. కానీ అదంతా అబద్ధం, ఇదైతే నిజము అంతే, అంతకు మించి ఇంకేం లేదు. తనే కాదండి, అక్కడ అందరు కూడా హస్బెండ్స్ ఇంటికి వచ్చినాక అందరూ బయటికి వెళ్తారు, అందరూ ఆ టైంకి వస్తారు. అంతే, ఎందుకండి నేను కూడా వెళ్ళేదాన్ని, మా ఆయనతో ఎవరితో వెళ్తా చెప్పండి, పిల్లల్ని తీసుకొని మంచిగా సాయంకాలం పూట వెళ్ళే వాళ్ళం, దాంట్లో ఏముంది తప్పు. నిజంగా అండి, ఆ దీది ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు. చిన్న దానిలోకి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, వాటికి భయపడితే మనం యూట్యూబర్ కాలేమండి, ఎప్పటికీ కాలేము. మీరు కూడా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకో, ఇంకా గట్టిగా చేయండి. మీరు బాగా డిసైడ్ అయిపోండి, అక్కడ నుంచి వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా చేసే తీరాలి. అలా చేసింది కాబట్టి అది ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నది. నిజంగా అంటే దీది ధైర్యానికి నిజంగా మెచ్చుకోవచ్చు. తనని చూసి చాలామంది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినారండి. నేనైతే అప్పుడు డిసైడ్ అయినా, దేవుడా ఈమెకు వస్తున్న కామెంట్లకి, ఈమెకు వస్తున్న మాటలకి నేనైతే అస్సలు స్టార్ట్ చేయకూడదని. కానీ ఇలా చూసిన తర్వాత ఇంకెవరు స్టార్ట్ చేయకుండా ఉంటారండి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా ఆ కొన్ని రోజులే, తర్వాత అయితే ఇంకేం ఉండవు, అంత మంచిగా ఉంటుంది. ఆ భయ్య ధైర్యాన్ని కూడా మెచ్చుకోవచ్చు, బాగా సపోర్ట్ చేసినందుకు. ఆ దీదిని ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మంచిగా అంటే ఏం బాధపడకుండా స్టాప్ చేయకుండా ఉన్నందుకు మాట.
పెద్ద పెద్ద బ్రాండెడ్స్కి అంటే గుడ్ వైబ్స్ కంపెనీ ఇంకా చాలానే ఉంటాయి కదండి, వాటన్నిటికీ తనైతే ప్రమోషన్స్ అయితే చేస్తుంది. నాకు ఎలా తెలుసు అంటే, ఒక రోజు నేను ఒకటి గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ తీసుకుందాం, ముల్తాని సంథింగ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుందామని పోతే తనే వచ్చింది యాడ్లోకి. అప్పుడు గుర్తుపట్టిన, అమ్మో ఈమె సాక్షి జశ్వంత్ దీది కదా అని. అలా చూడండి ఎంత మంచిగా ఎదిగిందో. మీరు కూడా లేడీస్ ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే, ఎవరైనా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా భయపడవాకండి, ముందుకైతే పోండి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాకు ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది. బ్యాడ్ కామెంట్కి నేను బాగా అప్సెట్ అయినాను, మంచిగా ఫీల్ అయినమాట ఒక 2-3 రోజులు. తర్వాత నాకు ఎవరో తెలియదండి, పర్టికులర్గా ఒకరంటే ఒకరే ఎవరో కావాల్సుకొని డిస్లైక్ అయితే చేస్తున్నారు. అందుకే మాట నేను ఈ వీడియో చేసిన. మీరు ఎన్ని డిస్లైక్లు చేసినా, మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, నేను మాత్రం వీడియోస్ ఆపను. ఇలానే వీడియోస్ తీస్తూనే ఉంటాను, వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ మనకి సపోర్టింగ్ అనేది లేదండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్, మీరు చేసే లైక్ నేను ఇలాంటివి ఇంకో ఎన్నో వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అందుకు మాట మనకి ఛానల్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే మరి బై. నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చకుంటే కూడా కామెంట్ చేయండి, నీ వీడియోస్ బాగలేవు ఇలా అలా అని. ఓకే మరి బై.